ప్రయత్నం చేయి. ఇదిగో నిజమైన విశ్వాసిగా ఉండడానికి ప్రయత్నం చేయి. అమ్మా, సమయం లేదు. అంత్యకాలంలో కూడా అపాయకరమైన దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. అమ్మా, నీ కొడుకు కోసం ప్రార్థన చేస్తావా? చెల్లి, నీ జీవితం కోసం ప్రార్థన చేస్తావా? అమ్మా, నీ బిడ్డల కోసం ఏడుస్తావా? నీ బిడ్డల క్రియలు సరిఅగులాగునా, నీ క్రియలు సరిఅగులాగునా ఇదిగో ప్రార్థన చేయి. దగ్గరగా దేవుని సమీపించు. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది పరలోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందరని నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మనసును పొందవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఈ మాటలు విన్న తర్వాత ఈ మాటను గమనించు. దేవుడు తన రాజ్యాన్ని నీకు ఇవ్వాలంటే, దేవుని ప్రణాళికలు నీ జీవితంలో నెరవేరాలంటే, దీవెనకరముగా నీ పారైపోయిన ఈ సమాజంలో నీ కుటుంబం ఉండాలంటే, అనేక మందికి వెలుగుగా నువ్వు మార్చబడాలంటే, దేవుడు ఆమోదించిన రీతిగా, దేవుడు కోరుకున్న రీతిగా నీ క్రియలు ఉండాలి. అప్పుడే దేవుడు వాటన్నిటినీ నీకు అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తే తన చిత్తాన్ని దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. ప్రభువా, నిజమే నాయన, దేనికైనా ఆప్షన్ ఉంది కానీ నా క్రియల విషయంలో ఆప్షన్ లేదైనా. నా క్రియలు బాగుంటేనే నా కుటుంబం బాగుంటుంది.
నీ చిత్తానుసారంగా మేము ఉంటేనే ప్రభువా మాకు విజయం అని గుర్తెరిగి ప్రభువా ఇదిగో దశలోనిక సంఘం వలె నా కుటుంబాన్ని నేను మార్చుకుంటాను. దశలోనిక సంఘం వలె ఇదిగో నా గుణాలను మార్చుకుంటాను. నీ విజయం నాకు కావాలి, నీ రాజ్యం నాకు కావాలి, నీ ప్రణాళికలు నా జీవితంలో నెరవేర్చబడడం కావాలి. నువ్వు నాతో పాటు ఉంటే చాలయ్యా అని ఒక ఉన్నతమైన తీర్మానాన్ని కలిగి ఉన్నవారు, ఎస్ ఈ సంఘం వల్ల నేను ఉంటానన్నవారు, ఉన్నతమైన తీర్మానాలు కలిగి నేను యేసయ్యలా మారుతాను, నా గుణాలను యేసయ్యలాగా మార్చుకుంటాను, మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తానన్నవారు మీ కుడి హస్తాన్ని మీ హృదయం మీద ఉంచండి. నేను మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన. పరిశుద్ధ వందనాలు. బిడ్డలతో మాట్లాడాను, విన్న ప్రతి మాటని ప్రభు బిడ్డల జీవితాల్లో ఫలింపచేయండి. తప్పకనైనా అంత్యకాలంలో అపాయకరమైన స్థితిలో ఉన్న మేము నువ్వు కోరుకున్న రీతిగా మేము ఉండి ప్రభు, నువ్వు ఆశించిన రీతిగా మేము బ్రతికినాయన ఇదిగో నేను ఉన్నతమైన తలాంపులు, నీ ప్రణాళికలు, విజయం నైనా ప్రభు మా జీవితాల్లో చేకూర్చబడ్డానికి సహాయం దయచేయండి. విన్న వాక్యాన్ని ఫలింపచేయండి ప్రభు. ఏ బిడ్డైతే ప్రభు నేను నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు, ప్రతి బిడ్డ జీవితంలో ప్రభు నేను మీ హస్తాన్ని కనుపరచండి. సహస్ర కార్యములు చేసే నీ హస్తమును చాచి బిడ్డల జీవితాలని తారుమారు చేయమని అడుగుచూ ఉన్నారు. వాళ్ళ వేదనని ఆనందముగా నింపండి. ఇదిగో వారి యొక్క శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చండి, అంధకారాన్ని వెలుగుగా మార్చండి. ఇదిగో నేను అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ ప్రభు కృపా సింహాసనం ఎదుటైన ప్రభు బిడ్డలకి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి విజయోత్సవంతో ఊరేగించి తప్పక నేను కృపను అనుగ్రహించు. యేసు నామమున అడిగి వేడుచున్నాను పరమ తండ్రి.